రామాయణంలోని బాలకాండ పార్ట్ 2. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞగుండంలో నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉన్నది. దాన్ని దశరథుకు అందించాడు. ఈ పాయసం సంపదనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటి మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనసు ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. సంవత్సరం కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద పరవశమైంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుల్లా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలన్నీ అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానికులయ్యారు. సద్గుణాలకు ఆటపట్లైనారు. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బాహి ప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుడు వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్సులైన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు. దశరథుడు ఎదురెరిగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవో భవ, అతిథి మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గవ్వించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రునకు రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దానిని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబహులనే రాక్షసులు ఆ యజ్ఞానానికి విజ్ఞానాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగ్గని పని. అందుకు సత్య పరాక్రముడు, సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమాలేమిటో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుడు వాళ్ళకి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తరువాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడింది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏళ్ళు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణినై నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. నా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండాగానికి ఒడిగట్టారని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్య వంశజుడైన విశ్వసుడైన ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన సాధారణ వరాల వల్ల అతని గర్వం ఇమ్మని బుప్పడెత్తింది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనుల్లో పాల్గొన్నాడు. మారీచ, సుబహులు ఇతని చేత ప్రేతులై యజ్ఞాలకు
విజ్ఞానాలు కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానమైన వారి ఎదుర్కోవడానికి నా చిన్న పాపని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళ్తాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. రాముని పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తంగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలూగాడు. రామ లక్ష్మణును పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరియు నది తీరం వెంబటి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పతులు ఉండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న ఏమరపాట్లో ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురోడి నిలిచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు. సేవలు చేశాడు. సరియు నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారవుతుంది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేలుకొలుపు పలికాడు. రామ, తూర్పున ఉషాకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసా వహించాడు రాముడు. లక్ష్మణులతో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయు, గంగా నదుల సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. ప్రయాణం సాగుతున్నది. మలద, కరూస అనే జానపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరు ఎదిరించలేకపోతున్నాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జానపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక క్షణం రాముడు మౌనముద్రం దాల్చాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మ పారాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశమించాడు. వెంటనే రాముడు దృఢనిశ్చుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలన శక్తికి చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యం అని భావించి తాటక వద్దకు ఉద్రేకుడైనాడు. తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలయ్యింది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ళ వాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్య అస్త్రాలు అనుగ్రహించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.